సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆడపిల్లలకి సంబంధించిన ఒక విషయం అమ్మా. టీనేజ్లోకి వచ్చిన తర్వాత పిల్లలు టీనేజ్ దాకా కూడా కాదు, ఒక 9th 10th క్లాస్ నుంచే కూడా ఆడపిల్లలకి ముందుగా ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలమ్మా? ఎందుకంటే ఈ ప్రేమ వ్యవహారాలని, పెళ్ళిళ్ళని, చనిపోవటాలని, చంపేయటాలని అవి కూడా చూస్తున్నాం కదా. చిన్న వయసులోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలకి ఏం నేర్పించాలి? ఎలా నేర్పిస్తే వాళ్ళని, అంటే వాళ్ళ చదువు మీద కానీ వాళ్ళ కెరీర్ మీద కానీ దృష్టి పెట్టేలాగా చేయగలగాలి? అమ్మా, మీరు టీనేజ్ అని మాట్లాడారు, కానీ ఈ రోజుల్లో తింటున్న ఆహారాన్ని బట్టి పిల్లలకి టీనేజ్ రాకుండానే 7-8 ఏళ్లకి ఆడ మగ తేడా, ఆడ మగ అట్రాక్షన్స్ వస్తున్నాయి. ఇలా రావడానికి కారణం హార్మోన్లు గనక ఈ హార్మోన్లు చాలా బాగా డెవలప్ అయ్యే ఆహారాలు తింటున్నాం. కొంత తెలివి తక్కువతనం, కొంత కావాలని మరెవరో చేసినటువంటి ప్రయోగం, ఈ రెండిటి కారణంగా అలా ఉంటుంది. ఈ సంగతిని గుర్తుపెట్టుకుని ఆహారం విషయంలో కొంత జాగ్రత్త పడాలి. ఇంకా ముఖ్యంగా మగపిల్లల విషయంలో. ఇంకా ఆడపిల్లల దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళకు కూడా పూర్వం 13-14 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యే పిల్లలు ఇప్పుడు 9-10 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏమిటి? హార్మోన్లు చాలా త్వరగా విడుదలవుతున్నాయి. దీనికి కారణం ఆహారం అని చెప్పానే, అది కాకుండా వాళ్ళు చూసేటటువంటి చిత్రాలు అయితే సెల్ ఫోన్లో కావచ్చు, లేకపోతే టీవీలో కావచ్చు, లేదా పక్కింట్లో విచిత్రం టికెట్ లేని సినిమా అన్నవి ఇరుగు పొరుగుల్లో చూసినవి కావచ్చు, లేదా ఇంట్లోవి కూడా కావచ్చు. కరెక్ట్. వీటన్నింటి ప్రభావం వల్ల వాళ్ళకి జీవితం అంటే స్త్రీ పురుషులు కలిసి ఉండడం, ఒకళ్ళతో ఒకళ్ళు చట్టాపట్టాలు వేసుకు తిరుగుతూ ఉండడం, డ్యూయట్లు పాడుకోవటం, ఇదే జీవితం అనేటటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఇలా కలిగినప్పుడు ఎప్పటిదాకానో ఈ భావం కలిగిన తర్వాత ఎప్పటిదాకానో వెయిట్ చేయాలి అనేటటువంటి కొంచెం ఓర్పు, సంయమనం ఉండేది పూర్వం. ఈ భావం కలగడంలో తప్పేం లేదు, సహజం కదా. కానీ ఎదురు ఆగలేకుండా రెస్ట్లెస్ అయిపోయి విహ్వలతతో కనపడ్డటువంటి వాళ్ళ వైపు ఆకర్షించబడి తద్వారా నష్టపోవడం జరుగుతుంది. కరెక్ట్ అమ్మా. వాళ్ళకి ముందరే చిన్నతనంలోనే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అస్సలు ఈ ఆడ మగ డిఫరెన్స్ చెప్పడం కానీ, ఇలా ఆడపిల్లలు ఇబ్బందులు పడతారన్న విషయం కానీ నోరెత్తి చెప్పడం కూడా తప్పుగా భావించి చాలా గుట్టుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్దలు చెప్తున్న మాట ఏమిటంటే, సోషల్ సైంటిస్టులు పిల్లలకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ డిఫరెన్స్ చెప్పాలి. ఎవరైనా చిన్నపిల్లే కదా అని ముద్దు పెట్టుకుంటేనో, బుగ్గ గిల్లితేనో, చెయ్యి పట్టుకుంటేనో వాడు సద్బుద్ధితో పట్టుకున్నాడా, దుర్బుద్ధితో పట్టుకున్నాడా అనేటటువంటి సంగతి తెలియచెప్పడం తల్లి బాధ్యత. మా తరాల వరకు అలాంటివి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మేము కూడా మా పిల్లలకి చెప్పాల్సిన అవసరం రాలా, కానీ ప్రస్తుతం చెప్తున్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడా తెలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అదయ్యాక ప్రేమ వివాహాలకు వెళ్తున్నారన్నాం కదా, దానికి సంబంధించి శకుంతల కథ ఎప్పుడన్నా చెప్పారా? మనం చెప్పలా పిల్లలకి. ఎంతవరకు చెప్తాం? సినిమాల్లో లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అన్న దాని వరకే చెప్తున్నాం. కానీ తర్వాత ఏం జరిగింది? పెళ్లి చేసుకున్నారు, నేను మాళ్ళ తాళాలతో పట్టుకెడతానన్నాడు, రాలేదు. కొడుకు 12 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు పెంచిన తండ్రి కణ్వుడు, నువ్వు నీ కొడుకుని పట్టాభిషిక్తుడిని చేస్తానని మాటిస్తే కదా నువ్వు గాంధర్వ వివాహం చేసుకున్నావు, వెళ్ళు, వాడికి ఆ వయసు వచ్చిందని పంపించాడు. ఆయన రాలా, గమనించండి. తండ్రికి చెప్పి చేసుకోలేదు కదా, ఆయనకేం అవసరం? సలహా చెప్పాడు, వెళ్ళింది. శిష్యుల్ని తోడిచ్చాడు, ముక్కు మొహం తెలియని వాళ్ళని చూసినట్టు నటించాడు. అర్థమైంది నటిస్తున్నాడని, రకరకాలుగా చెప్పి చూసింది. చాలా గొప్పగా ఉంటుంది శకుంతల మాట్లాడిన మాటలన్నీ. అవన్నీ విన్నాక తన సమాధానం ఏం లేక, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు పో అంటాడు. అంటే చిన్నప్పుడు పుట్టగానే అమ్మా నాన్న వదిలేశారు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావు, ఏం చేస్తా అనుకుని బయలుదేరుతాను. కళ్ళ నీళ్ళు వస్తుంటే ఎవరు తన కంటి నీరు చూడకూడదని చాలా జాగ్రత్త పడింది. అప్పుడు ఆకాశవాణి చెప్పింది, శకుంతల నిజం చెప్పింది అని. నాకు తెలుసు, ప్రజలు ఏమంటారు అనే భయానికి నేను ఒప్పుకోలేదు అంటాడు దుష్యంతుడు. ఈ కథ అంతా మనం చదవం,
ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? శకుంతల దుష్యంతుడు పెళ్లి చేసుకుంటానంటే తను రాజకన్య గనక ఆశ్రమంలో పెరిగిన ఈయన రాజు చక్రవర్తి చేసుకుంటానన్నాడు. అంటే మొత్తం భూమండలానికి రాజు. అంగీకరిస్తే ఏం చెప్పింది? నా కొడుక్కి నువ్వు సింహాసనం ఇవ్వాలంది. కండిషన్ పెట్టి ఒప్పుకుంది. అవును. కండిషన్ పెట్టిన తర్వాత మళ్ళీ తండ్రి పంపించిన తర్వాత వెళ్ళి కూడా నీ కొడుకుని స్వీకరించమందే గాని నన్ను స్వీకరించమని గాని నీ పాదదాసనని గాని ప్రేమ కబుర్లేం చెప్పాల. అంతమందిలో మాట్లాడితే తన వ్యవహారం తానే పరిష్కరించుకుంది. లేదంటే వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. న్యాయం మాట్లాడింది. చివరికి అంది, కౌగిలించుకో నీ కొడుకు అవునో కాదో తెలుస్తుందంది. కళ్ళ నీళ్ళొస్తే బయటపడనీల. ఇవన్నీ ఉన్నాయా అంటే ఏం కావాలి? ముందు ప్రేమ వివాహం చేసుకోవాలంటే నువ్వు ఎంపవర్డ్ అయి ఉండాలి, జ్ఞానం ఉండాలి, సాక్షులు ఉండాలి. అవి చెప్తుంది, 18 మంది సాక్షులు ఉన్నారు. విమల యశోనిధి పురుష వృత్తము నెరుంగుచుండు చూవే సంధ్యలున్ అని చెప్పి 18 సంగతులు చెప్తుంది. ఇవన్నీ కూడా మనిషి యొక్క ప్రవర్తనని గమనిస్తూ ఉంటాయి. అబద్ధం ఆడద్దంటే సాక్షులను పెట్టుకుంది. అయినా మాట వినకపోతే న్యాయశాస్త్రం ప్రకారం న్యాయం మాట్లాడింది. అయినా అడ్డగోలుగా మాట్లాడితే జెనెటిక్ టెస్ట్కు పో అంది. ఏది? కొడుకును కౌగిలించుకుని చూడమంది. అది కాకపోతే ఏడుపు వస్తే కళ్ళల్లో పెట్టుకుంది కానీ ఏడుపు కనపడి లేదు. ఆడపిల్ల ఏడిచిందంటే ఓడిపోయినట్లు లెక్క. ఏడుపు వచ్చే పరిస్థితులు వస్తాయి కానీ ఏడవకూడదు. అప్పుడు కూడా తనని తాను అదుపులో పెట్టుకోలేక కళ్ళనీళ్ళు వస్తే ఇతరులు చూడకుండా తుడుచుకోవాలి కానీ కంటి నీరు ఇంకోళ్ళ కనపడనీయకూడదు. అది లెక్క. అభిమానవంతరాలైతే ఇన్ని ఉన్నప్పుడు నీ కేసు నువ్వు వాదించుకో, నీ అంతట నువ్వు బతుకు, నీ కొడుకు నువ్వు పెంచుకో, అవసరమైతే టెస్ట్ చేసుకోమని చెప్పు, అవసరమైతే సాక్షులను చూపించు. ఇవన్నీ నీకున్నప్పుడు నీ పెళ్లి చేసుకో ప్రేమ వివాహం. లేకపోతే జాగ్రత్త, పెద్దవాళ్ళం ఉన్నాం, మేము చూస్తాం. కండుడు వెళ్ళలేదు కదా, వెళ్ళాడా? వెళ్ళలా. తర్వాత మేము రాం. నీ సొంత నిర్ణయం, నీ నిర్ణయానికి నువ్వు బద్ధురాలు అయ్యండి, నీకు ఇష్టానిష్టాలు చూసుకో అని చెప్పగలగాలి. తర్వాత కొంతమంది పిల్లలు పరమ భయంకరమైనటువంటి వివాహాలు చేసుకుంటున్నారు. అంటే వివాహం వెళ్ళిపోయి ఇళ్లలోంచి వెళ్ళిపోయి సుఖంగా లేక ఇంకెక్కడో తేలి చెప్పకూడని చోట్ల తేలి ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా లేక హీనాతిహీనంగా బతికి ఎంత భయంకరమైనటువంటి జీవితాలు మనం చూస్తున్నాం. అవన్నీ ఒక్కసారి తలుచుకుని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం గనక ఒక్క క్షణానికి తొందరపడినట్టయితే ఇబ్బంది పడతాం. తర్వాత ఇలా అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఎవరైతే సంప్రదాయాన్ని పద్ధతిని అనుసరించటం ఇష్టం లేదో వాళ్ళు విచ్చలవిడిగా ఉండడం కోసం పెడతారు. సంప్రదాయంలో కట్టుబాటు ఉంటుంది. ఈ కట్టుబాట్లకి లొంగకుండా ఉండడానికి విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. అందువల్ల కట్టుబాటుని ఒక కట్టేయడం అన్నది కాక ఆ కట్టుబాటు ఎందుకు పెట్టారు, దీని అర్థం ఏమిటి, ఎందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోమంటున్నారు, తీసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి, తీసుకుంటే వచ్చే లాభం ఏమిటి అన్నది పెద్దలు పిల్లలకి చెప్పాలమ్మా. అవి చెప్పకుండా ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదు. ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు, మాట్లాడడం తప్పుగా భావించేవాళ్ళు. అట్లా మాట్లాడకూడదు అని అనుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఆడపిల్లలని కంటే వచ్చే బాధ ఏమిటంటే, ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేయలేం, కష్టపడతారు, అత్తారిళ్లలో కష్టపడతారు అనుకుంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసే అవకాశం ఇవ్వట్లేదే అని అడవాల్సి వస్తుంది. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఆడపిల్లలవి. అలా ఆడపిల్లలు ఏడిస్తే దేశం బాగుండదమ్మా. ఆడపిల్ల కన్నీడు పెట్టింది అంటే దేశానికి అరిష్టం. దేశానికి అరిష్టం. దేశం మన కుటుంబానికి అరిష్టం, దేశానికి అరిష్టం. అంచేత దేశం బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా ఆడపిల్లలు ఆనందంగా ఉండేట్టు చూడాలి. ఇప్పుడు ఇదివరకు రోజులతో మనం చూసుకుంటే ప్రతి పిల్ల ఉన్నా లేకపోయినా చదువుకుంటోంది, తన కాళ్ళ మీద తను నిలబడే ప్రయత్నం చేస్తా ఉంది. తన కాలి మీద తను నిలబడడంతో పాటు తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవటం లేదు గనక మంచి చెడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇబ్బంది పడ్డారని చెప్పింది ఎవరిని? తొందరపడి వ్యక్తత రాకుండా చిన్న వయసులో ఉన్నవాళ్ళు. అట్లాంటప్పుడు కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి వ్యక్తత వచ్చాక మంచి చెడు చెప్పి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే పెద్దలు దాన్ని ఆమోదించాలి.
పెద్దల ఆమోదం వచ్చేదాకా వాళ్ళు ఆగాలి. రెండు జరగాలి. ఎప్పుడైతే పెద్దల ఆమోదం ఉండి పెద్దలు చేశారో పెళ్లి, దాంట్లో కొంత భద్రత ఉంటుంది. ఈ పెద్దలకి తెలియకుండా చేసుకున్నప్పుడే భద్రత లేకుండా చాలా కష్టపడుతున్నారు. కొంతమంది జీవితాలు తెలుసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితాలు ఏమయ్యాయో ఒక్కటో అరో చెప్తుంటేనే కడుపు దేవేస్తూ ఉంటుంది. అయ్యో పాపం అనిపించేస్తూ ఉంటుంది కదమ్మా. అసలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎడా కొట్టాలని అనిపించదు అప్పుడప్పుడు. కానీ ఏం చేస్తాం, అయిపోయింది. ఆ పిల్లని కొట్టాలనిపిస్తుంది. ఇవాళ బాధలో ఉంది కానీ అప్పుడు ఆ తొందరపాటు ఎందుకు అని కొట్టాలని అనిపించదా? అవునమ్మా. కొట్టకూడదు, నిజానికి అంత మాట అనకూడదు, కానీ కడుపులో వస్తున్న బాధకు చెప్తున్న మాట. ఒక్క దెబ్బ కొడితే పిల్ల బాగుంటుంది అన్నప్పుడు దెబ్బ కొట్టడానికి ఏమిటి అభ్యంతరం? కానీ కొడితే మాత్రం ఆత్మహత్యలని అదని ఇదని ఇంకా దారుణమైన పరిస్థితులు ఇంకా మారిపోయి ఓ నెల రోజుల తర్వాత ఇంట్లోంచి చెడిపోయే వాళ్ళు ఈ రాత్రికి వెళ్ళిపోయి ఇట్లాంటివి. అందువల్ల చాలా జాగ్రత్తగా డీల్ చేయాలమ్మా. పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు సెల్ ఫోన్లో ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏ సైట్లు చూస్తున్నారు, ఎలా ఉండాలో తెలుసా? నేను నిన్ను చెక్ చేస్తున్నానట్టు కాదు, తెలిస్తే జాగ్రత్త పడతారు. అందువల్ల అసలు మనం చెక్ చేస్తున్న సంగతి వాళ్ళకి తెలియకుండా చెక్ చేయాలి. ఇది కొంచెం నాకు ఉండాలి తల్లిదండ్రులకి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి. తప్పదు. మన పిల్లలు బాగుండాలంటే ఇవన్నీ తప్పనిసరిగా అనుసరించాలి. నమస్తే. నమస్తే.